నా పేరు గంగరాజు మాధవి రామకృష్ణ, మా కొల్లూరు గ్రామము. బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడ్డాను. కత్తెర గుర్తు వచ్చింది. ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. పెద్దలకి నా ప్రాధాభివందనాలు. అభ్యర్థిగా గంగరాజు మాధవి రామకృష్ణను నిలబెట్టినాం. కత్తెర గుర్తు మాకు భారీ మెజారిటీతో కొల్లూరు గ్రామ ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మేము ముందుండి నిలబడతాం. భారీ మెజారిటీతో గెలిపించాలని కొల్లూరు గ్రామ ప్రజలకు ఉదయపూర్వక పాదాభివందనాలు ఇప్పుడు బీసీ బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గంగరాజు మాధవి రామకృష్ణ గారిని నిలబెట్టినాము. మేమంతా బీసీ బిడ్డను గెలిపించుకోవాలనే ఆశయంతో మేము ముందుకెళ్తున్నాము. తప్పకుండా బీసీ బిడ్డను గెలిపించి మీ అందరి ఆధారమైన తప్పకుండా మేము గెలిపించుకోవాలని ఎంతో గ్రామ ప్రజలకు, పెద్దలకు, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగ వెంకటబాబురెడ్డి, వైసీపీ కురకపుర కృష్ణ గారికి, సీనియర్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ ఊరి సీతామహేందర్ రెడ్డి గారికి, కొల్లూరు గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గంగరాజు మాధవి సర్పంచ్ అభ్యర్థిగా పెద్దలందరూ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ సహకారంతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఆడవిల్ల పుడితే నమస్కారం. మరి కొల్లూరు గ్రామం, నేను మాజీ ఆలేరు మండల వైసీపీని. మరి దాదాపుగా మన స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా ఈ గ్రామంలో ఉన్నత కుటుంబాలే రాజ్యాంగం చేసిండ్రు, శాసనం అనేది పూర్తి చేసుకున్నారు. కానీ అదంతా దృష్టిలో పెట్టుకొని పూర్తి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి మరి బీసీ బిడ్డ గంగరాజు మాధవి రామకృష్ణ అనే అమ్మాయిని మా బీఆర్ఎస్ తరఫున పూర్తిగా మేము అందరం కలిసి ఒకసారి 70 ఏళ్ళ నుంచి కూడా స్వాతంత్రం అనేది వెనుకబడే కులం రాలేదు. మరి వెనుకబడే కులం అంటే పూర్తి అన్ని రకాల వెనుకబడే కులం పైసలు అనుకున్నాము. అన్ని రకాలలో కూడా ఎక్కడ కూడా మాకు సహకారం ఎప్పుడు అందలేదు. ఇప్పుడు ఆ బీసీలకు ఒకసారి అవకాశం రావాలనే ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక నిర్ణయాన్ని కూర్చొని మేము అందరం కలిసి మరి అమ్మాయిని నిలబెట్టాం. మరి గ్రామాలలో లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు సూచించుకుంటూ మరి గతంలో 70 ఏళ్ళ నుంచి ఏ పరిపాలన చేసిరో అదే పరిపాలన చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ దయచేసి ఇక్కడున్న గ్రామ ప్రజలంతా కలిసి కూడా ఒకసారి బీసీ బిడ్డ అమ్మాయి, చదువుకున్న పిల్ల, తెలివి కలది, మరి అన్ని విధాల తెలిసిన అమ్మాయిని పెట్టుకొని మేమంతా కాపురం ఈ కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో పార్టీగా నిలబడడం. మరి ఇక్కడ ఈ కులానికి చెందిన వాళ్ళు ఒక 150